ఏముందో చెప్పండి. వైసీపీ పాలన ఏముందో చెప్పండి. ఊర్లో ఎవరిని కదిలించినా సరే ఒక్కటే మాట, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైకో అయిపోయాడు, అంతా దోచి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి దోచిపెడుతూ వాళ్ళకే అన్ని పథకాలు వాళ్ళకే అంతా మంచి చేస్తున్నాడని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. అందుకే మీ అందరికీ మాటిస్తా ఉన్నాం, 2024లో టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పేద నా కొడుకులందరికీ మేమంటే ఏంటో చూపిస్తాము. ఏందిరా మీక చదువులు లేకుండా బతకలేరా? నాడు నేడు అంట, నాడు నేడు. ఏం బల్లలు లేకపోతే నేల మీద కూర్చొని చదువుకోలేరా? ఏం చేస్తారా మీరు చదువుకొనే? మేమురా పెద్దోళ్ళం కావాల్సింది, అమెరికా పోవాల్సింది, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాల్సింది, ఉద్యోగాలు చేయాల్సింది మేమురా, మా కులపోలురా. మీకెందుకురా చదువులు పేద మొహాల్లారా? పోయి మీ కులపోళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ పని చేసుకోండిరా. మంగళోళ్ళు మంగళ పని చేసుకోండి, సాకలోళ్ళు సాకల పని చేసుకోండి, కళ్ళు గీసేవాళ్ళు పిల్లలు కళ్ళు గీసుకోండి. మీకెందుకురా చదువులో? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలను రద్దు చేసి పారేస్తాం. మేమురా బాగుపడాల్సింది, మేము ఒక్కరమే బాగుపడాలరా. ఒక్క 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో మీకు పథకాలన్నీ వచ్చేసరికి బాగా బలిసి కొట్టుకుంటున్నారా మీరు. 2024లో మా ప్రభుత్వం వచ్చాక చూపిస్తాం, ఆగండి. మొత్తం అన్ని పాఠశాలలకి పసుపు రంగులేసి మిమ్మల్ని బయటికి తోలుతాం చెప్తున్నా. పార్టీ ఆఫీసులుగా మార్చి పారనుగుతాం. వైసీపీ పాలన ఏముందో చెప్పండి. ఊర్లో ఎవరిని కదిలించినా సరే ఒక్కటే మాట, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైకో అయిపోయాడు, అంతా దోచి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ